హాయ్ అండి, మీకోసం మంచి రెసిపీతో వచ్చా. అదేంటంటే తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేసుకుందాం రండి. ఈ కప్పుతోటి 3 కప్పుల పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి 3 కప్పుల పిండి వేసాం కదండి. దీంట్లో అన్ని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకుందాం. కొత్తిమీర అండి, కరివేపాకు, ఉల్లి పొరకలండి సన్నగా కట్ చేసి పెట్టాను. ఒక ఉల్లిపాయ మంచిగా కట్ చేసి పెట్టాను. ఇలా వేసుకోవాలండి, సన్నగా ఇలా తీసేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తిరిగి పెట్టేశాను. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మన కారం సరిపడా, పచ్చిమిరపకాయలు వేసాను కదా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు, పల్లీలు అండి, పల్లీలు కూడా వేంపి దంపి పెట్టాను. ఇందులో కొద్దిగా మంచిగా నూనె వేసుకోవాలి, బాగుంటుంది. ఇవన్నీ మంచిగా ఇలా కలుపుకోవాలండి. కొన్ని నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలండి. ఈ పిండి అంతా మంచిగా కలుపుకుంటే మంచిగా సర్వపిండి టేస్ట్ ఉంటుంది. సర్వపిండి పెట్టకముందే మంచి సువాసన వస్తుందండి ఈ పిండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అందుకని మంచి వాసన వస్తుంది. ఆ ఉల్లిపాయలు, ఉల్లి పొరక, పల్లీలు అన్ని మంచి వాసన వస్తుంది. ఉడికినాక భలే టేస్ట్ ఉంటుంది. ఇంతేనండి. ఇలా వేసుకొని మనము ఒక గిన్నెకు పెట్టేసుకుందాం. సర్వపిండికి మనం కొంచెం గిన్నెలో నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని ఇట్లా మంచిగా ఇట్లా రుద్దుకోవాలి. దీన్ని గిన్నెకి ఇలా ముద్ద ఇట్లా తీసుకొని ఇలా వేసుకొని దీంట్లో పెట్టుకోవడం. ఇట్లా ఈ హోల్సా కొద్దిగా నూనె ఇలా పోసుకోవాలి. ఇంకో గిన్నె తీస్తాం కూడా కొద్దిగా నూనె వేసుకొని ఇలా రుద్దుకోవాలండి. నూనె ఇంకా సేమ్ ప్రాసెస్ గిట్లనే పెట్టేసుకోవాలి. ఇంకా సేమ్ దానిలాగానే దీనికి కూడా హోల్స్ ఇలా పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకోవాలి. మనం స్టవ్ మీద పెట్టేసుకుందామండి. స్టవ్ ముట్టేసుకొని ఈ గిన్నె పెట్టేసుకోవాలి. ఇటు కూడా సేమ్ అంతేనండి. కొద్దిగా ఉడకాలండి, కొద్దిగా టైం పడుతుంది. చూద్దామండి కింద లేదా. స్టవ్ బంద్ చేద్దామండి. ఒకటి అయిపోయింది, చూద్దామండి. ఇది కూడా అయిపోయిందండి. స్టవ్ బంద్ చేద్దాం. భలే కాలిందండి. చూద్దామండి. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అయిపోయింది. చూడండి, నచ్చిందండి. నచ్చితే చేసుకోండి, టేస్ట్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.